ఏయ్ అడ్రస్ చెప్పురా నాయన. ఎవ్వరో ఈ పిల్లలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ కూనలు అడవి మల్లె పువ్వులు. అనిల్ ఏందిరా సప్పుడు గుయ్య గుయ్య? ఏ అడవిలో ఎక్కడ మమ్మల్ని అడవి పాలు చేస్తారే కొడుతుంది. నిమ్మకాయ ఆకలికి చూసిరా రైతులారా, ఓ ఎవరి సమానం వాళ్ళు మోసుకోవాలి. వీళ్ళిద్దరిది ఇట్లుంది కదా, ఒకసారి చూడండి చిన్న. అనిల్ సార్ది మన నరేష్ టెక్నికల్ అసిస్టెంట్లో వాళ్ళ పరిస్థితి ఇట్లా. ఇక నా పరిస్థితి అండి చూస్తే జియాలజీ సారే కదా, ఈయన అసిస్టెంట్లు ఉండి ఈయన హాయిగా ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటారు, కానీ అసలైన బాధ నన్ను చూస్తే ఇక చూడండి నా పరిస్థితి. ఇది నా పరిస్థితి. ల్యాప్టాప్, బ్యాగు, 2 కుర్చీలు. ఈ ఎండకు నిజంగా చాలా ఇబ్బంది పడ్డా సరే కానీ రైతులకి సక్సెస్ చేయాలన్న కాన్సెప్ట్తో మేము సర్వేలు నిర్విరామంగా చేస్తున్నాం, సక్సెస్ కూడా ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో కామారెడ్డిలో ఒక బోర్ వేయించాము, చాలా రోజులు చూసింది. అది 2 ఇంచెస్ వాటర్ పడ్డది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకటి మూటకొండ ఏరియాలో చూడడం జరిగింది, అది సక్సెస్ అయింది. ఆల్రెడీ షార్ట్స్ కూడా పెట్టిన. ఎంత ఎండకు తిరిగి ఈ సర్వే చేసి జియో స్కానర్స్ సాయంతో రెసిస్టివిటీ మీటర్స్, పీక్యూడబ్లిటీలు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ సర్వే చేయడం ఒక ఎత్తు అయితే, సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం ఒక ఎత్తు. ఎందుకంటే మేము ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకొని అక్కడ బోర్వెల్ సక్సెస్ అనేది ఉంటుంది. దానికోసం మా అనుభవాన్ని అంతా ఉపయోగించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఇంగ్లీష్లో ఇస్తే అర్థం చేసుకుంటారు, చాలామంది అర్థం చేసుకోరు. సక్సెస్ అయితే కనీసం ఒక్కసారి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. అదే మేము వద్దన్నా వేసుకుంటారు, బోర్ బండి తెచ్చుకుంటారు, ఫెయిల్ అవుతాయి, మాకు ఫోన్ చేసి తిట్టే ప్రయత్నం చేస్తుంటారు. సార్ మాకు సక్సెస్ చేయాలంటే ఇప్పుడు మీకు రైతులకి ఇంత ఎండలో ఒళ్ళు గుల్ల చేసుకొని ఫెయిల్ చేయడం కోసం వస్తాము మేము, రాంగ్ కదా. సక్సెస్ చేయాలనే కాన్సెప్ట్ మీదనే వస్తాం. భూమి లోపల మేము తొంగి చూస్తే బాగుండు, ఎందుకంటే ఇదంతా డైరెక్ట్ మెథడ్స్ కాదు, ఇండైరెక్ట్ మెథడ్స్తో మనం జియోఫిజికల్ మెథడ్స్ వాడుతున్నాము. ఫ్రీక్వెన్సీ, రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది.